సొంత పేషెంట్స్ ఉండరు తెలుసా డాక్టర్లకి, ఎస్పెషల్లీ డెర్మటాలజిస్ట్కి. అయితే ఆర్ఎంపీతో ట్రీట్మెంట్ ఏదో ఒకటి కాంబినేషన్ మెడిసిన్స్ తీసుకొని వస్తారు, లేకపోతే డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి స్కిన్ మీద ఇలా అవుతుంది ఏదో ఒక ఆయింట్మెంట్ ఇవ్వమంటారు, లేకపోతే మెడిసిన్ డాక్టర్స్ దగ్గర వెళ్ళి ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్స్ ఫీవర్ వచ్చినందు వెళ్ళి స్కిన్ ర్యాష్ కూడా ఉంది ట్రీట్మెంట్ ఇచ్చేయండి సార్ అని చెప్తే ఏదో ఒక కాంబినేషన్ మెడిసిన్స్ ఇచ్చేయడం జరుగుతుంది. తర్వాత రెసిస్టెంట్ వచ్చినాక మా దగ్గర రావడం జరుగుతుంది. మాకు సొంత పేషెంట్స్ అంటూ లేరండి డెర్మటాలజిస్ట్కి. అయితే నేను చెప్పేది ఏంటంటే డాక్టర్స్ కూడా మన లిమిట్స్ దాటి ట్రీట్మెంట్ ఇవ్వడం తప్పు. నేను ఎంబీబీఎస్ చేశాను, ఎండి పీడియాట్రిక్స్ 1 ఇయర్ చేశాను, బట్ నేను ఎండి డెర్మటాలజీ స్పెషలిస్ట్ని 3 ఇయర్స్ చేశాను. కాబట్టి నేను స్పెషలైజేషన్ అయింది డెర్మటాలజీ. నేను స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్, నెయిల్ ప్రాబ్లమ్స్, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో స్పెషలిస్ట్ని. సో నేను ఈ పరిధిలోనే ఉంటాను. నా దగ్గర డెంగ్యూ కేసెస్ వచ్చినా, నాకు ట్రీట్మెంట్ తెలిసినా నేను నా పరిధిలో లేదు, అది నేను ఎక్స్పర్టైజ్ కాదు అది. సో ఫీవర్ కేసెస్, టైఫాయిడ్ కేసెస్, డెంగ్యూ కేసెస్ వస్తే నేను ఖచ్చితంగా ఒక జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్కి స్పెషలిస్ట్కి రిఫర్ చేయాల్సిందే. సో థింగ్ ఈజ్ దట్ ఇఫ్ ఎనీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్, ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేయండి. డెర్మటాలజీ ఒపీనియన్ కంపల్సరీ తీసుకోవాలి. ఎనీ స్కిన్ ప్రాబ్లం, హెయిర్ ప్రాబ్లం ఆర్ జెనిటల్ డెర్మటోసిస్ అయినా మీరు రెసిస్టెంట్ వచ్చిన తర్వాత వచ్చి డెర్మటాలజిస్ట్ వెంట తిరుగుతూ ఉంటారు. ఒక డెర్మటాలజీ కాకపోతే ఇంకో డెర్మటాలజిస్ట్ ఇలా తిరుగుతూ ఉంటారు. మోస్ట్ అఫెక్టెడ్ బ్రాంచ్ అనొచ్చు డెర్మటాలజీ, బికాస్ ఇట్ ఈస్ ట్రీటెడ్ బై ఎవ్రీ టామ్ అండ్ డిక్, అండ్ దెన్ లాస్ట్లీ విల్ కమ్ టు ద డెర్మటాలజీ. ఫస్టే డెర్మటాలజిస్ట్ స్కిన్ మీద ఏ ప్రాబ్లం ఉన్నా ఒక స్పెషలిస్ట్ డెర్మటాలజీ, ఎండి ఓ డిఎన్బి ఓ డిప్లొమా ఇన్ డెర్మటాలజీ ఆఫ్టర్ ఎంబీబీఎస్ చేసి ఉన్న వాళ్ళని సంప్రదించండి. అందుకే చెప్తున్నాను, మీరు కూడా డైరెక్ట్ ఒక డెర్మటాలజీ స్పెషలిస్ట్నే సంప్రదించండి. నాట్ ఎవ్రీవన్. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే డైరెక్ట్ మెడికల్ షాప్లో వెళ్ళొచ్చు, ఏదో ఒకటి తీసుకోవచ్చులే, తగ్గుతుందిలే అనుకుని తగ్గుతుంది, కానీ తర్వాత ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. రెడ్ కలర్ ర్యాష్ వచ్చి తర్వాత రెసిస్టెంట్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. త్వరగా దొరుకుతుంది కదా మెడికల్ షాప్లో వెళ్ళిపోదాం, స్కిన్ ప్రాబ్లమ్స్కి ఏముంది లే కదా అని అనుకోకండి. ఒక 300-400 రూపీస్ పెట్టి ఒక కన్సల్టేషన్ తీసుకోవడంలో మీకు ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఆల్సో డెర్మటాలజిస్ట్ అవైలబుల్ ఇన్ సిహెచ్సిస్ ఆల్సో. ఇప్పుడు మీకు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అందరూ అవైలబుల్ ఉన్నారు డెర్మటాలజిస్టులు. సో వాళ్ళ సేవలు తీసుకోండి, కానీ ఒక స్పెషలిస్ట్ని కలవండి. మీ ప్రాబ్లమ్స్ ఏదున్నా, బీపీ ప్రాబ్లం, షుగర్ ప్రాబ్లం ఉంటే జనరల్ ఫిజిషియన్, యువర్ కార్డియాక్ పేషెంట్ అయితే కార్డియాలజీ కన్సల్టేషన్, ఓర్ ఆర్థరైటిస్ ఇవన్నీ, గౌట్ ఇవన్నీ ఉంటే రూమటాలజీ కన్సల్టేషన్. ఇట్స్ అ మస్ట్. ఎందుకంటే దాంట్లో స్పెషలిస్ట్ వాళ్ళు. నేను స్కిన్ స్పెషలిస్ట్ని. సో డైరెక్ట్ నా దగ్గర స్కిన్ ఏ ర్యాష్ అయినా స్కిన్ మీద వస్తే డైరెక్ట్ డెర్మటాలజీని కన్సల్ట్ అవ్వండి. ఇప్పటి వరకు అయితే డెర్మటాలజిస్ట్కి సొంత పేషెంట్స్ లేరండి, సొంత పేషెంట్ లేరు. థ్యాంక్ యూ.